హలో అండి. శివరాత్రి మినీ బ్లాగ్. శివాలయంకి వెళ్తామో వెళ్ళము అని అనుకోని మాకు దగ్గరలో ఉన్న హనుమాన్ టెంపుల్, ముత్యాలం టెంపుల్ కి అయితే వెళ్ళాను పిల్లల్ని తీసుకొని. వెళ్ళేది గుడికి ఉత్తి చేతులతో వెళ్ళకూడదు. కొబ్బరికాయ కోసం ఆగాము. మా శ్రీవారు మాతో లేకుండానే పండగలు, మా వెడ్డింగ్ యానివర్సరీ, బర్త్డే సింపుల్ గా గడిచిపోతున్నాయి. శివుని ఆజ్ఞ లేని చీమైనా గుట్టదు. జీవితంలో ఏం జరిగినా అంతా మన మంచి. ఫైనల్లీ హనుమాన్ టెంపుల్ కి ఇంకా ఈ సంవత్సరం శివాలయం కుదరట్లేదు. వచ్చే వారమైనా నెక్స్ట్ ఇయర్ అయినా వస్తామని ముక్కు. ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటే ఏజ్ గ్యాప్ ఉండాలి. నేను ఎందుకంటే ముందు ముందు తెలుస్తుంది. టెంపుల్ కి వెళ్ళినా, షాప్ కి వెళ్ళినా, ఊருக்கு వెళ్ళినా, ఎటు వెళ్ళినా నేను లగేజ్ మోస్తుంటే పాప మా దానికి చేతనైనంత బాబుని మోస్తూ ఉంటుంది. ఈ మధ్యన 11 ప్రదర్శనలు చేస్తున్నా. నాకు మీద నాకు చాలా ప్రౌడ్ గా అనిపిస్తుంది. మా వారి డ్యూటీకి మా వారు వెళ్తే పిల్లలిద్దరిని తండ్రి తల్లే చూసుకుంటా. ఇలాంటి అక్క తమ్ముడు నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్. ఇలాంటి చూసినప్పుడే నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారనిపిస్తుంది. గర్వంగా చెప్పు. ఒక అమ్మాయి ఒక అబ్బాయి. వీరిద్దరికి ఏజ్ గా 4.5 years. ఒకరికొకరు తోడుగా నీడగా ఉంటారు. ఒకసారి అల్లరి చేస్తూ ఉంటారు. అప్పుడు బాధేస్తుంది. మళ్ళీ ముత్యాలమ్మ టెంపుల్ కి అయితే వచ్చి పిల్లల ప్రేమ పెద్దయ్యాక ఉండదేమో అనుకోవద్దు. ఇప్పుడు బయటపడుతుంది, అప్పుడు బయటపడదు అంతే. అందరూ చూస్తున్నప్పుడు అందరూ లైక్ ఇవ్వచ్చు కదా. అలా లైక్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ప్లీజ్ డూ లైక్ అబ్బా.